నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అనేది ఓపెన్ అయింది. చాలా గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. 600 పాయింట్స్ గ్యాప్ అప్. మనమైతే వెయిట్ చేద్దాము. అక్కడ మనకి సైకలాజికల్ నెంబర్ ఒకటి అనేది ఉంది, 56,000. సైకలాజికల్ నెంబర్ దగ్గర బ్రేక్ అనేది చేసింది. బట్ చూద్దాం. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అయితే నేను డ్రా చేసి పెట్టేసుకున్నా. మనకి ప్రీమియంలో అయితే ఫస్ట్ 5 మినిట్స్ బ్రేక్ కాలేదు, మనకి స్పాట్లో అయితే బ్రేక్ అయింది. ఓఐ ఇట్లా చూసాను. ఇది మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు మీకు స్లోగా పెడతా, కానీ ఫస్ట్ అంతా ఫాస్ట్గా పెడుతున్నా. ఓఐ డేటా అయితే మనకి పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ మనం ఎప్పుడైనా చాలా గ్యాప్ అప్ అయినప్పుడు చాలామంది ఎలా ఆలోచిస్తారంటే కిందికి వస్తుంది అని ఆలోచిస్తారు. బట్ అది రాదు. గ్యాప్ అప్ అయినప్పుడు చాలా పైనకే వస్తుంది. 500 ఎబో గ్యాప్ అప్ అయితే పైనకే వెళ్తుంది. బట్ చాలామంది కిందికి వస్తుంది అనుకుంటారు. నేను ఇట్లా అనుకునేవాడిని స్టార్టింగ్లో. బట్ ఇప్పుడైతే అలా లేదు. జస్ట్ మనము ట్రెండ్ని ఫాలో అవ్వాలి. డైరెక్షన్ ఎటు ఉంటే అటే మనము ఫాలో అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ప్రీమియంలో ఇట్లా క్లోజ్ అయింది క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్. మనకి స్పాట్లో చూసుకుంటే కొంచెం చిన్న క్యాండిలే, బట్ ప్రీమియంలో అయితే చాలా స్ట్రాంగ్ క్లోజ్ అయింది. వాల్యూమ్ ఇట్లా చాలా హైగా ఉంది, అందుకే ఏంటి అనేది అయితే తీసుకున్నా. ఎస్ఎల్ అనేది 20 పాయింట్స్ పెట్టేసా. చూద్దాము. ఇప్పుడైతే 120 అలా నడుస్తుంది. 100 ప్రాఫిట్ మనకి. 1:120 పాయింట్స్ రీచ్ అయితే నేను వితౌట్ ఎమోషన్స్ కాస్ట్కి అయితే ట్రయల్ చేసేసాం. బ్రేక్అవుట్ అయితే మంచిగానే బ్రేక్అవుట్ అయింది. బట్ మనం కొంచెము డిస్కౌంట్ కోసం వెయిట్ చేసి తీసుకోవాల్సింది. ఇది మనకి ఒక పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు తీసుకున్నాం కదా, అది కొంచెం డిస్కౌంట్లో తీసుకుంటే మనం బాగుండేది. ఈ డిస్కౌంట్లో మనం తీసుకునేది ఉండే. ఈ డిస్కౌంట్లో మన ఎస్ఎల్ అనేది హిట్ అయింది. నో ప్రాబ్లం, మిస్టేక్ అనేది మనం తెలుసుకున్నాము ఈరోజు. కొంచెం చిన్న క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. పెద్ద క్యాండిల్స్లో తీసుకుంటే మనం డిస్కౌంట్ కోసం వచ్చినప్పుడు మన ఎస్ఎల్ అనేది హిట్ అవుతుంది. ఇంకే మార్కెట్లో మనము లర్నింగ్ అనేది అన్స్టాపబుల్. మనము ఎంత నేర్చుకున్నామో మనకి నేర్పిస్తూనే ఉంటుంది మార్కెట్. నో ప్రాబ్లం. సెకండ్ ట్రేడ్ నేను ఇప్పుడైతే ప్లాన్ ఇప్పుడు డిస్కౌంట్కి వచ్చింది అని మళ్ళీ మనం వెంటనే తీసుకోవద్దు. కొద్దిసేపు అయితే వెయిట్ చేస్తా. మళ్ళీ ఇదే స్పాట్కి మనకి ఒక పుల్ బ్యాక్ కోసం వచ్చినప్పుడు నేనైతే ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తా. చూద్దాము. మనకి ఓఐ డేటాలో అయితే పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. నిన్న అయితే ఒక వెంకటేష్ ఆయన అయితే కామెంట్ చేసిండు ఓఐ డేటా చూడండి అని. అందుకే అది ఇట్లా చూస్తున్నా. బట్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే వాల్యూమ్లో అర్థమవుతుంది. మనకి ఎక్కువ వాల్యూమ్లో ఇట్లా మనకి కొంచెం మంచిగా అర్థమవుతుంది. పుట్టు కాలు 2 చార్ట్స్ పెట్టుకొని చూస్తే మనకు వాల్యూమ్లో ఇట్లా అర్థమవుతుంది. చూసుకోవచ్చు అలా. ఓకే, 2 బెటరే, ఓఐ డేటా, వాల్యూము. బట్ నాకు కొంచెం వాల్యూమ్లో కొంచెం మంచిగా అర్థమవుతుంది. అది ఆ 5 మినిట్స్ రెడ్ కలర్ లైన్ ఉన్నది ఫ్రెండ్స్, నేను అక్కడైతే ప్లాన్ చేద్దామని అయితే వెయిట్ చేస్తున్నా. మళ్ళీ కాల్ సైడే, ఎందుకంటే ఇప్పుడు మనం ప్లాన్ చేస్తే చేజింగ్ చేసినట్టు ఉంటుంది మార్కెట్ని. ఎప్పుడైనా మార్కెట్ వెళ్ళేదాన్ని వెళ్ళనివ్వాలి. జస్ట్ మనము మన పుల్ బ్యాక్ కోసము మన స్పాట్ కోసం వెయిట్ చేయాలి. ఆ 5 మినిట్స్ క్యాండిల్ దగ్గర మనకి మంచి సపోర్ట్ ఉంది. ఎలా అంటే 56,000 రౌండ్ నెంబర్ ఉంది. మళ్ళీ 5 మినిట్స్ అయ్యి ఇట్లా మంచి సపోర్టు. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే నేనైతే ప్లాన్ చేస్తాను. గ్రీనే క్లోజ్ అయింది, మీరు చూసుకోవచ్చు. స్పాట్లో ఏమో చిన్న గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది.
బట్ మనకు ప్రీమియంలో మంచి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇదే వాల్యూమ్. మనం వాల్యూమ్లో కింద వాల్యూమ్ ఇట్లా చూసుకుంటే ఆ గ్రీన్ క్యాండిల్ చూసుకోవచ్చు, వాల్యూమ్ ఎక్కువ ఉంది దాంట్లో హైగా. మళ్ళీ మనకి ఆ రెడ్ కలర్ కిందకు పడుతుంటే మనకు వాల్యూమ్ లేదు, కిందకు పడుతుంటే ఆ రెడ్ ఇట్లా ఎక్కువ ఉండాలి, అప్పుడే మనకి సెల్ సైడ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ కిందకే ఇంట్రెస్ట్ ఎవరు లేరు, అందుకే ఆ రెడ్ కలర్ అనేది తక్కువ ఉన్నది వాల్యూమ్. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నా. మనము మన స్పాట్ దగ్గరకు వచ్చి మంచి కన్ఫర్మేషన్ గ్రీన్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాక నేను ఎంట్రీ అనేది తీసుకున్నా. ఒక 2 క్యాండిల్స్ అయితే క్లోజ్ అయ్యాక నేను ఎంట్రీ అనేది తీసుకున్నా. ఇప్పుడైతే మనం ప్రాఫిట్లో ఉన్నాం. 200 ప్రాఫిట్, 300 అయితే రన్ అవుతుంది. ఓకే, 500 రీచ్ అయింది. చూద్దాము, మనము 1:1 అయితే దాటితే మనం బుక్ చేసుకుందాము. మనకి ప్రీమియంలో అయితే ఒక హై అనేది ఉంది కదా, ఆ హైకి వస్తే నేను బుక్ చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ అయితే మనకు కష్టమవుతుంది. చూద్దాం. 500 రీచ్ అయ్యి మళ్ళీ మనకి 140కి వచ్చేసింది. ఆ హై దగ్గరకు వస్తే నేనైతే బుక్ చేసేసుకుంటా. మనకి ఎంత కనిపించినా సరే 1:1 దాటుతుంది ఎట్లయినా, అప్పుడు నేను బుక్ చేసేసా. 500 రీచ్ అయింది. ఓకే, 700 రీచ్ అయితే నేను కాస్ట్కి ట్రయల్ చేద్దామని చూస్తున్నా. వెయిట్ చేద్దాం. మనకి స్పాట్లో చిన్న రెసిస్టెన్స్ అయితే ఉంది ఒకటి, అందుకే కొంచెం అక్కడ స్ట్రగుల్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది. మరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే కాదు, ఎందుకంటే ఫస్ట్ టైమే బ్రేక్ చేసేసింది అదైతే, అందుకే దాన్ని నేను ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తలేను. టెన్ పాయింట్స్ కాదు, 7 పాయింట్స్కి ఎస్ఎల్ అయితే ట్రయల్ చేసి పెట్టేసా. ఇప్పుడు ఎస్ఎల్ హిట్ అయితే మనకు 7 పాయింట్స్ హిట్ అవుతుంది. ఈ క్యాండిల్ మనకు చిన్న రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, బట్ పెద్దగా క్లోజ్ కావద్దు. ఓకే, క్యాండిల్ అయితే రెడ్ క్లోజ్ అయింది, నో ప్రాబ్లం, బట్ చిన్నదే క్యాండిల్. ఓకే, 900 ఇచ్చింది, నేను కట్ చేసేసా, బుక్ అయితే చేసేసుకున్నా ప్రాఫిట్. మనం ఓవరాల్గా మనం అయితే 401 ప్రాఫిట్లో ఉన్నాము డే క్లోజ్ చేసే వరకు. 2 ట్రేడ్స్ తీసుకున్నా. ఫస్ట్ ట్రేడ్లో మనకి 600 చేంజ్ ఉండే లాస్, సెకండ్ ట్రేడ్ మనం 1000 చేంజ్ బుక్ చేసాము. ఓవరాల్ మనకి 404 అయితే ప్రాఫిట్ ఈరోజు. మీకు లాంగ్ పొజిషన్ పెట్టి చూపెడతా ఎన్ని పాయింట్స్ బుక్ అయ్యాయని. $39 ఎంట్రీ, 67 ఎగ్జిట్. ఇక మార్కెట్ ఎటర్న్ వెళ్ళండి ఫ్రెండ్స్, నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు. మనము మన డే క్లోజ్ చేసేసుకోవాలి. మనం బుక్ చేసుకున్నాక మార్కెట్ పైనకి వెళ్ళింది అని మనము రిగ్రెట్ అనేది ఫీల్ కావద్దు. మన ప్రాసెస్ ప్రకారం మనం బుక్ చేసుకున్నాము. నేను చెప్పాను కదా ఆ హీ దగ్గర నేను బుక్ చేసుకుంటా అని, అక్కడ అయితే నేను బుక్ చేసుకున్నా. 29 పాయింట్స్ అలా బుక్ చేసా. మనకి 1:1.4
దీంట్లో ఇట్లా అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే డే క్లోజ్ ప్రాఫిట్తోనే. థ్యాంక్ యూ.